డిబేట్ అనేది ఒక ఇస్లాం సోదరునికి క్రైస్తవుడికి మధ్య జరిగితే సమాజం మాట్లాడుకోవడానికి బాగుంటుందండి. ఎందుకు? వేరు వేరు మతస్థులు కనుక. ఒక క్రైస్తవుడు హైందవుడు డిబేట్లో కూర్చుంటే బాగుంటుందండి. మరి క్రైస్తవుడు డిబేట్లో కూర్చుంటే సమాజానికి కాస్త లోకు కదండి. మరి క్రైస్తవుడు డిబేట్లో కూర్చుంటే సమాజానికి కాస్త లోకు కదండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, దేవుని వాళ్ళారా, జైశాలి గారి దగ్గర నుంచి నా వరకు, నా ముందున్న ప్రిన్సిపాల్స్ వరకు ఇతడు మాట్లాడిన విషయాల్లో వేటిలో తలదొర్చలేదు. ట్రైజోనల్ డిప్యూటీ డైరెక్టర్ గారి డిబేట్ అన్నారు. ఆయన ఎందుకు కామ్ అయిపోయారో తెలిసి ఆ చేతగా కాదు, సబ్జెక్ట్ లేక కాదు. ఆయన ఎందుకు కామ్ అయిపోయారో తెలిసి ఆ చేతగా కాదు, సబ్జెక్ట్ లేక కాదు. క్రైస్తవులు డిబేట్లో కూర్చుంటే, క్రైస్తవులు డిబేట్లో కూర్చుంటే సమాజానికి లోకువా, అన్యులకు దేవుని నామం దూషింపబడతదనే మంచి మనసు ఆగిపోయారు వాళ్ళు. సమాజానికి లోకువా, అన్యులకు దేవుని నామం దూషింపబడతదనే మంచి మనసు ఆగిపోయారు వాళ్ళు. ఇప్పటికి నేను చాలా బాధపడుతున్నానండి ఈ విషయం గురించి. ఒక క్రైస్తవ బోధకులుగా, మంచి పేరున్న బోధకులుగా ఈరోజు కనబడుతున్న మేము, ఒక క్రైస్తవ బోధకులుగా, మంచి పేరున్న బోధకులుగా ఈరోజు కనబడుతున్న మేము, ఇదిగో ఈ వాక్య విషయంలో ఇలా రోడ్డు ఎక్కడం, ఫేస్బుక్లో కనపడడం చాలా మందిని బాధిస్తుంది. దయచేసి నన్ను క్షమించండి సోదరులరా, నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి సోదరులరా, నన్ను క్షమించండి.